ఫ్రెండ్స్, నేను ఇప్పుడే మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూశాను. దాని యొక్క హానెస్ట్ రివ్యూని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే, శంకర వరప్రసాద్ గారు సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో ఒక గుర్తుండిపోయే ప్రయత్నం. ఇది కేవలం కథ కాదు, ఒక భావోద్వేగ ప్రయాణం. ప్రేక్షకుడిని నెమ్మదిగా లోపలికి లాగి చివరి వరకు కట్టిపడేస్తుంది. చిరంజీవి గారు శంకర వరప్రసాద్ పాత్రలో పూర్తిగా లీనమయ్యారు. ఆయన నటనలో ఎక్కడా ఆర్భాటం లేదు. కళ్లతోనే బాధను, బాధ్యతను చెప్పగలిగారు. ఈ పాత్రకు ఆయన తప్ప ఇంకెవ్వరూ సరిపోరు అనిపించేలా చేశారు. హీరోయిన్ పాత్ర కూడా కథకు బలం. గ్లామర్కే పరిమితం కాకుండా కథలో కీలకంగా నిలుస్తుంది. ఆమె నటన సహజంగా హృద్యంగా ఉంటుంది. డైరెక్షన్ ఈ సినిమాకి ప్రధాన బలం. దర్శకుడు ప్రతి సీన్ను స్పష్టమైన ఉద్దేశంతో తీర్చిదిద్దారు. భావోద్వేగ సన్నివేశాలు అతిగా కాకుండా ప్రేక్షకుడిని తాకేలా ఉన్నాయి. కథనం ఎక్కడా తడబడదు. ప్రతి క్యారెక్టర్కు సరైన స్థానమిచ్చారు. మిగతా నటీనటుల పనితీరు కూడా ప్రశంసనీయం. చిన్న పాత్రలైనా సరే కథను ముందుకు నడిపించేలా నటించారు. ఎవరూ ఓవర్ యాక్ట్ చేయలేదు. అందరూ టీంలో భాగంగా కనిపిస్తారు. మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పాటలు కథలో కలిసిపోతాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ భావోద్వేగాలను మరింత బలపరుస్తుంది. కొన్ని సన్నివేశాల్లో సంగీతమే మాట్లాడుతుంది. మొత్తానికి మన శంకర వరప్రసాద్ గారు మంచి కథ, బలమైన నటన, పక్కా డైరెక్షన్, హృదయాన్ని తాకే సంగీతంతో రూపొందిన సినిమా. ఇది చూడాల్సిన సినిమా. ఒకసారి కాదు, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునే సినిమా. ఇలాంటి మరిన్ని హానెస్ట్ రివ్యూల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. మీకు ఎంతమందికి చిరంజీవి గారు ఇష్టమో లైక్ ద్వారా తెలియజేయండి.